వీనైన్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంపీగా తోట ముకుందం పోటీ చేస్తున్నారు. పడవ గుర్తుగా ఓటు వేసి గెలిపించమని మరీ ప్రార్థిస్తున్నారు. మీ తోట ముకుందం గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఇక్కడ ఐస్పేట రప్పిస్తానని, దానివల్ల చాలామందికి పని కలుగుతుందని తోట ముకుందం తెలియజేశారు. మహాప్రస్థాన పార్టీ వ్యవస్థాపకుడు తోట ముకుందం ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పోటీ చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఓటు వేసి గెలిపించి ప్రార్థన. మీ అందరి అమూల్యమైనటువంటి ఆశీస్సులు కూడా నా పట్ల ఉండాలని మనసా భాష కోరుకుంటున్నానమ్మా. ఎలక్షన్ ఏంటమ్మా? మన గుర్తు ఏంటమ్మా? ఇక్కడ చాలా మంది మత్స్యకారులు కూడా ఉన్నారు, బాణపల్చులు కూడా ఉన్నారు. సో మన అందరూ కూడా ద్వారా బియ్యాలు కానీ, రేషన్ కానీ, కాయగూరలు కానీ, శానిటైజర్లు కానీ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మీ గురించి మా ప్రాణాలు కూడా తెగించి మరి సేవ చేసామమ్మా. మీ అందరూ కూడా ఆలోచన రావాలమ్మా. మార్పు కోసం ఓటేయాలమ్మా. వైద్య రంగంలో పెను మార్పులు రావాలన్నా మహిళలు తలుచుకుంటే ఏదన్నా సాధ్యమమ్మా. అందరితో కూడా ఈ 10 నిమిషాలు కూడా వివరణ చేసి చెప్పదలుచుకున్నానమ్మా. మీ అందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. వార్డు 19 జాలారపేటలో 15 సంవత్సరాలుగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ మాట్లాడడం జరిగిందమ్మా. మన జాలారపేటలో, అప్పోగర్లో మన మత్స్యకారులు ఉండేవంటి ఏరియాలో ఒక ఐస్ ఫ్యాక్టరీ కానీ ఉంటే ఆ ఐస్ అమ్ముకొని మత్స్యకారులు కడుపులన్నీ కూడా నింపేవంటి అవకాశం ఉంటుందమ్మా. కానీ కుటుంబం జరగలేనటువంటి పరిస్థితి, అవునా కాదు? ఇద్దరు పిల్లలు పెంచాలన్నా, భార్యను పెంచాలన్నా భర్త చాలా శ్రమించి కష్టపడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, అవునా కాదా? మరి మీ మహిళలు కూడా భర్త సంపాదనలో మీరు కూడా తోడుగా నిలబడి మీరు కూడా ఎంతో కొంత ఆర్థిక సదుపాయం ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుందా? బాగోదమ్మా? బాగుంటుంది. కానీ మీరు నియోజకవర్గంలో మీకు ఏమన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ గత 1500 నుంచి 300 డైలీ వేజ్ కూడా వచ్చేవంటి అవకాశం ఉంటుందమ్మా. సో అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద, విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి. ప్రజాప్రస్థానం పార్టీ నుంచి 2 స్థానాల్లో కూడా బలమైనటువంటి పోటీ చేస్తున్నాం. ప్రజలు గొంతుకై మా గొంతుగా వినిపించడానికి, విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యలు అడ్రస్ చేయడానికి, విద్యావంతులు రాజకీయంలో రావడానికి ఈరోజు ఈ తోట ముకుంద అడుగేయడం జరిగిందమ్మా. మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి. ఈరోజు మహిళలతో ఈరోజు సభ కూడా పెట్టుకోవడం జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో మహిళలు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా పడుతున్నారండి. ఈరోజు వాళ్ళు పని చేసుకోవడానికి సమైనటువంటి పని దొరక్క, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లేక విశాఖ తూర్పు నియోజకవర్గంలో 12 వార్డులు ఉన్నాయండి. జాలార్పేట అయితేనేమి, పెద్దవాల్టేర్ అయితేనేమి, ఆదర్శ్ నగర్, శివాజీపాలెం, చిన్న వాల్టేర్, ఆరిలోవా, ఇలాగ అనేక రకాలైనటువంటి వార్డుల్లో మహిళలకు ఉపాధి దొరక్క చాలా అవస్థపడుతున్నారండి. మహిళా సాధికారత, మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంటేనే సమాజం విశాఖ తూర్పు నియోజకవర్గం పచ్చగా ఉంటుందండి. ప్రజాప్రస్థానం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే మహిళలకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రతి వార్డులో కూడా పెడతామని ఈరోజు ప్రజాప్రస్థానం పార్టీ నుంచి మాటిస్తూ, స్విగ్గీలోని ఊబర్లోని జాయిన్ అయిపోయి అక్కడ కూడా దొరక్కపోతే పేపర్ బాయ్లాగా పనిచేస్తూ ఈరోజు చాలా అవస్థపడుతున్నారండి యువకులు. కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా పెరిగిపోతున్నాయండి. సో దయచేసి ప్రభుత్వాలకు కోరుతున్నాం, ఉపాధి అవకాశాల మీద దృష్టి పెట్టండి. లేదు మీరు దృష్టి పెట్టలేకపోతే ఈ తోట ముకుంద చట్టసభలోకి వచ్చినాక విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రతి యువకుడికి ఆ రోజు పని దొరకకపోతే మా పార్టీ ఆఫీసులో రప్పించి వాళ్ళకి ఉపాధి అవకాశం, ఆ రోజు ఖర్చులన్నీ కూడా ఇప్పించి మేము పంపించేవంటి బాధ్యత కూడా ఈ తోట ముకుంద తీసుకుంటాడు. యువకులు బాగుండాలండి, మహిళలు బాగుండాలండి. బాధలు, తిండి లేక, విద్య లేక చాలా అవస్థపడుతున్నారండి. ఆ బాధని ప్రజాప్రస్థానం పార్టీ ద్వారా నిత్య అన్నదానం ప్రతి పేద బిడ్డకి, ముసలివారికి, వికలాంగుడికి ప్రజాప్రస్థానం పార్టీ తోట ముకుంద తోడుగా మా ప్రేమ సంస్థ క్యాంటీన్ ప్రతి వారికి ఓపెన్ చేస్తాం. పప్పు, సాంబార్, కూర్మా, ఒక న్యూట్రిషియస్ ఫుడ్, అన్ని రకాలుగా మాల్ నరిష్మెంట్ నుంచి బయటకు రావడానికి
ఆ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా అడుగులు ముందుకేస్తాం. అలాగే వార్డు 19 జాలారపేటలో మత్స్యకారులు జోడుగులపాలెం అప్పుగర్ జాలారపేట మత్స్యకారులకి ఐస్ ఫ్యాక్టరీ కట్టిస్తానని గత ప్రభుత్వాలు ఇప్పుడుండే ప్రభుత్వాలు మోసం చేసేయండి. ఐస్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కూడా రాలేదండి. ఆ ఐస్ ఫ్యాక్టరీ కానీ వస్తే మత్స్యకారులు బతుకులు మారుతాయి. వాళ్ళుగా ఐస్ తయారు చేసుకొని వాళ్ళ జీవన బండిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరంలో వాడబల్జులకి జాలార్లకి మత్స్యకారులకి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి మాటిస్తున్నానండి. సంవత్సరంలో ఐస్ ఫ్యాక్టరీ కానీ కట్టకపోతే నా పదవి నుంచి కూడా దిగిపోతానని చెప్పేసి ఈరోజు మాటిస్తున్నాను. అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్పు కోసం ఓటేయండి. పడవ గుర్తుకు ఓటేసి గెలిపించండి. ప్రజాప్రస్థానం పార్టీ ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయాన్ని సృష్టించడానికి యువకులు అందరూ కూడా కలిసి ముందుకు రావడం జరుగుతుంది. 170 స్థానాల్లో కూడా పోటీకి ఎవరు ఆసక్తి పడుతున్నా నిలబడదాం అనుకున్నా వాళ్ళు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నా మా వాట్సాప్ నంబర్ సంప్రదింపు చేయండి. మా ప్రజాప్రస్థానం పార్టీ అధ్యక్షుడిగా మా వాట్సాప్ నంబర్ 9160345375 అండి. థ్యాంక్ యూ ఆల్ అండి. మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ. జై హింద్.